హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. బనానా ప్యాన్కేక్స్ని మైదా పిండి లేకుండా గోధుమ పిండితో ఇంట్లోనే చాలా టేస్టీ అండ్ హెల్తీగా బేబీస్ కోసం ఎలా ప్రిపేర్ చేయాలో ఈ వీడియోలో చూద్దాం. బనానా ప్యాన్కేక్స్ కోసం కావాల్సినవి: ఒక బనానా, ఒక ఎగ్, హాఫ్ కప్ వరకు గోధుమ పిండి, హాఫ్ కప్ వరకు మిల్క్, 1 స్పూన్ బెల్లం. ఇక్కడ నేను షుగర్ యాడ్ చేయకుండా బెల్లాన్ని యాడ్ చేస్తున్నాను. బనానాని తీసుకొని దానిపైన పీల్ తీసి బనానాని చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఈ విధంగా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీ జార్లో వేసుకోవాలి. హాఫ్ కప్ వరకు గోధుమ పిండి, ఒక ఎగ్ పగలగొట్టుకొని వేసుకోవాలి. 1 స్పూన్ బెల్లం, హాఫ్ కప్ వరకు మిల్క్ యాడ్ చేసుకోవాలి. చిటికెడు సాల్ట్ను వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. దోశ బ్యాటర్లో వచ్చేంత వరకు దీన్ని గ్రైండ్ చేసుకోవాలి. ఈ విధంగా గ్రైండ్ చేసుకోవాలి. కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉంటే సరిపోతుంది. దీన్ని ఒక బౌల్లో ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని బటర్ యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా బటర్ని ప్యాన్ అంతా స్ప్రెడ్ చేసుకొని చిన్న చిన్న ప్యాన్ కేక్స్లా వేసుకోవాలి. రెండు వైపులా టర్న్ చేసుకుంటూ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు రోస్ట్ చేసుకోవాలి. ఈ విధంగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు రోస్ట్ చేసుకోవాలి. రోస్ట్ చేసుకొని ఒక ప్లేట్లో తీసుకుందాం. మిగిలిన బ్యాటర్తో కూడా ఈ విధంగా చిన్న చిన్న ప్యాన్ కేక్స్లా వేసుకొని రెండు వైపులా టర్న్ చేసుకుంటూ రోస్ట్ చేసుకొని ఒక ప్లేట్లో తీసుకోవాలి. టేస్టీ అండ్ హెల్తీ బనానా ప్యాన్కేక్స్ రెడీ అయ్యాయి. ఎక్స్ట్రా స్వీట్నెస్ కోసం మీరు దీనిపైన హనీని కూడా యాడ్ చేసుకోవచ్చు. ఈ ప్యాన్కేక్స్ని బేబీస్కి పళ్ళు వచ్చాయి, నమిలి మింగగలుగుతున్నారు అన్న టైంలో మాత్రమే మనం ఇవ్వాలి. లేదంటే గొంతుకి అడ్డంగా పడి చోకింగ్ అయ్యే ప్రాబ్లం ఉంది. మనం బేబీ వెయిట్ గెయిన్ పెంచే ఇంగ్రీడియంట్సే యూజ్ చేసాం కనుక మీరు కూడా ట్రై చేసి చూడండి. ఫస్ట్ టైం మీరు మా ఛానల్ చూస్తున్నట్టే సబ్స్క్రైబ్ చేసుకోండి. నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.